ఫ్రెండ్స్, ఈరోజు అయితే విజయవాడలో ఉన్న గాంధీ హిల్స్కి అయితే వచ్చాం. గాంధీ హిల్ అనేది విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. గాంధీ హిల్ గురించి విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా గాంధీ హిల్ అనేది రెనోవేట్ చేయకపోవటం వల్ల శిథిలావస్థకి చేరింది. ఈ మధ్య అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గాంధీ హిల్ అనేది రెనోవేట్ చేశారు. మన గవర్నమెంట్ అయితే రెనోవేట్ చేసిన తర్వాత ఏమేం మార్పులతో చేశారో ఈ వీడియోలో మనం చూద్దాం. గాంధీజీ 1920లో విజయవాడలో పర్యటించినప్పుడు ఈ కొండ కింద సభలు నిర్వహించి స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. అప్పటి నుంచి ఈ కొండని గాంధీ కొండ అనే పేరుతో స్థిరపడింది. ఈ కొండపై ఉన్న గాంధీజీ స్తూపం అనేది మనకి 16 మీటర్లు ఎత్తు అయితే ఉంటుంది. 52 అడుగులు అయితే ఉంటుంది ఆ స్తూపం అనేది. నేను పైకి వెళ్ళిన తర్వాత ఆ స్తూపాన్ని మీకైతే చూపిస్తాను. దీన్ని ఎవరు నిర్మించారో తెలుసా? అప్పటి ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే దాన్ని నిర్మించారు. దీని స్తూపాన్ని అయితే 1968లో అక్టోబర్ 6వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుసేన్ అయితే ఆవిష్కరించారు. ఫ్రెండ్స్, ఈ ఫుల్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియోని ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ అక్టోబర్ 2వ తారీఖున మొత్తం రెనోవేట్ అయితే చేశారు. ఇంకా కొన్ని పనులు అయితే మిగిలి ఉన్నాయి. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే పార్క్ అయితే ఉంది. చిల్డ్రన్స్ పార్క్ అనేది ఉందన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ పిల్లలందరూ ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు. పిల్లలందరూ అయితే పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ మనకి అయితే కనపడుతుంది. మొత్తం విజయవాడ మొత్తం అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ కూడా ఇక్కడ నుంచి అయితే కనపడుతుంది. ఇక్కడైతే టాయ్ ట్రైన్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని పనుల వల్ల టాయ్ ట్రైన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో లేదు. ఈ టాయ్ ట్రైన్లో కూర్చుంటే మనం విజయవాడ సిటీ వ్యూ అంతా చూసుకోవచ్చు. కొండ చుట్టూ అయితే తిరుగుతుంది ఈ టాయ్ ట్రైన్ అనేది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మెట్ల ద్వారానే కాకుండా లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళటానికి ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు. ఎవరైనా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వెళ్ళలేకపోతే లిఫ్ట్ ద్వారా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే విజయవాడ సిటీ వ్యూ అయితే అదిరిపోయింది. మొత్తం చూసుకోవచ్చు. చాలా బాగుంది. అసలు మొత్తం వ్యూ అనేది కనపడుతుంది ఇక్కడ నుంచి అయితే. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది చూస్తానికి. అయితే విజయవాడ సిటీ వ్యూ మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి అయితే. మీరు చూడొచ్చు వీడియోలో. జనాలు కూడా చాలామంది వచ్చారు. ఇవాళ ఆదివారం కావటం వల్ల చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడైతే. ఫోటో లవర్స్కి అయితే ఇది చాలా మంచి ప్లేస్ అనే చెప్పాలి. విజయవాడ మొత్తంలో చాలా ఇక్కడ శాంతం. పైకి రాగానే మనకి గాంధీ స్టాట్యూ అనేది ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే గాంధీ స్టాట్యూ అనేది చూసుకోవచ్చు. గాంధీజీ గారు చేసిన సేవలకి గాంధీజీ గారి గుర్తుగా ఇక్కడైతే గాంధీ స్తూపం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ నుండి చూసుకుంటే మనకి కనకదుర్గమ్మ వారి గుడి అయితే చాలా బాగా కనపడుతుంది. లైట్స్తో చాలా బాగా కనపడుతుంది. ఇక్కడ నుంచి అయితే కృష్ణా బ్యారేజ్ కూడా ఇక్కడ నుంచి కనపడుతుంది. వాటర్ అనేది నేనైతే ఈవినింగ్ సన్సెట్ టైంలో వచ్చాను.
ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈవినింగ్ సన్సెట్ అవటం వల్ల క్లైమేట్ అనేది చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మీరు వ్యూ అనేది చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎలా ఉందో. మీరు ఇక్కడ చూస్తున్న లిఫ్ట్ అయితే ఈ ర్యాంప్ అనేది మనకి 40 రోజుల్లోనే కన్స్ట్రక్ట్ అయితే చేశారు. దీనికైతే అక్షరాల 40 లక్షలు అయితే ఖర్చు పెట్టారు. దీన్ని కేవలం 40 రోజుల్లోనే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ నుండి చూస్తే సిటీ వ్యూ మొత్తం అయితే చాలా బాగా కనపడుతుంది. వీడియోస్ అనేవి తీసుకుంటే ఇక్కడ నుంచి చాలా బాగా వస్తాయి. నేనైతే చాలా బాగా వీడియోస్ అయితే తీసుకున్నాను. కాసేపు అయితే వ్యూనైతే ఎంజాయ్ చేయండి. మీకు ఇప్పుడు నైట్ వ్యూ అనేది కూడా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే ఒక తాతగారు అయితే వచ్చారు. అప్పట్లో మనకి గాంధీజీ గారు దూది నుంచి దారాన్ని అయితే తీసేవాళ్ళు కదా, అది ఎలా అనేది ఇప్పుడు మనకి చిన్న మిషన్తో అయితే చూపిస్తున్నారు. చూడండి, పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. దూదితో దారం అయితే తీసి పిల్లల్ని అయితే చూపిస్తున్నారు. వాళ్ళకు కూడా ఎలా చెయ్యాలనేది చెయ్యమని చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు మంచి కట్టే చూసారు. ఇది మనకి విజయవాడలోని గాంధీ పార్క్ అన్నమాట. గాంధీ హిల్ మీద ఉంటుంది. ఇది మనకి గాంధీ స్తూపం అన్నమాట. ఇక్కడ నుంచి అయితే చాలా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. ఫోన్ చేయను ఒకసారి.